కరోనా మహమ్మారి చైనీస్ వుహాన్ కరోనా వైరస్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు స్టోరీ కట్ చేస్తే 120 యూనికార్న్స్ ఉన్నాయి మన దగ్గర దేశవ్యాప్తంగా. యూనికార్న్ అంటే ఏంటి? వాళ్ళ యొక్క కొత్తగా స్టార్ట్ చేసినటువంటి కంపెనీ, దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 బిలియన్ కన్నా దాటిందంటే దాన్ని యూనికార్న్ అంటారు. అంటే 120 యూనికార్న్స్ ఉన్నాయంటే కనీసం అంటే ఒక 2 లక్షల స్టార్టప్లు ఉండాలి మన దగ్గర. కాబట్టి ఇంత ఇకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. దానికి చేయూతనిచ్చే దిశగా ఈ 1,00,000 కోట్లు అలొకేట్ చేయడం అనేది అదొక ఫ్యూచరిస్టిక్ ఒక పెద్ద మెట్టుగా నేను భావిస్తాను, వాళ్లకు సమర్థన ఇవ్వడం. రెండవది, కొన్ని పట్టణాలకు ఏవైతే ఆస్పిరేషనల్ సిటీస్ అన్నారు, వాళ్ళకు కావాల్సిన ఒక 50,000 కోట్లు 50 సంవత్సరాల దాకా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇవ్వడం, అటువంటిదంతా చేశారు. దాన్ని వీళ్ళు వినియోగించుకోవాలి. ఎవరు? మన స్టేట్స్ వినియోగించుకోవాలి. స్టేట్స్ వినియోగించుకోకపోతే నష్టపోయేది వాళ్ళే. పెట్టిన పారామీటర్స్ ప్రకారం వీళ్ళు చేసుకుంటే తప్పకుండా దానివల్ల లబ్ధి పొందుతారు. సో ఇటువంటివి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన అసెట్స్ను పెంచుకునే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే బడ్జెట్స్లలో మెజారిటీ ఖర్చు పెట్టే ఖర్చులన్నీ కూడాను మనకు వీళ్ళ జీతభత్యాలు, తర్వాత దేశాన్ని నడిపించడానికి సరిపోతుంది. ఆస్తులు తయారు చేయాలి. ఏదైనా ఆస్తులు తయారు చేస్తేనే ఆస్తుల వల్ల మనకు ఆదాయం పెరుగుతుంది, మన ఖర్చులు తగ్గించుకోవచ్చు, మన వాల్యుయేషన్ పెరుగుతుంది. దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం గత 2-3 సంవత్సరాలుగా పెంచుకుంటూ వెళ్తున్నది మనం చూస్తున్నాం. ఇంకొంత బహుశా నాకు కొద్దిగా నిరాశ ఎక్కడ వచ్చిందంటే, డిఫెన్స్ బడ్జెట్లో బహుశా ఇంకొంచెం అలొకేట్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి థ్రెట్, ఇప్పుడు మన సూపర్ అగ్రరాజ్యం కావాలి అంటే కనుక, ఈరోజు ఇజ్రాయెల్ ఇంత చిన్న దేశం, దాని చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా అరబ్ దేశాలు. ఇన్ని అరబ్ దేశాల మధ్యలో ఓ చిన్న చుక్క అయినా కానీ వాళ్ళు గజగజ వణుకుతున్నారు. ఇంతమందిని బెదిరించగలుగుతుంది. అది సూపర్ పవరా కాదా? కరెక్ట్. వాళ్ళకున్న ఎకానమీ ఎంత? 1 ట్రిలియన్ కూడా లేదు వాళ్ళది. 250 బిలియనో 300 బిలియనో ఉన్నది వాళ్ళది. జపాన్ ఈరోజు 3వ స్థానంలో ఉన్నాడు. జపాన్ ఎవడైనా సూపర్ పవర్ అంటారా? వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటారు? వాళ్ళని ఎవరు పట్టించుకోరు కదా. ఎందుకంటే జపాన్ మొత్తం వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంతా అమెరికా డిక్టేట్ చేస్తుంది, వాళ్ళ మిలిటరీ అంతా అమెరికా డిక్టేట్ చేస్తుంది. వాళ్ళకంటే స్వయం ప్రతిపత్తి లేదు. కాబట్టి ప్రపంచ దేశంలో మీకంటూ ఒక స్థానం ఉండాలి అంటే శక్తి ఉండాలి. శక్తి ఉన్నవాడిని ఎవరైనా గౌరవిస్తారు. మనకు శక్తి వాళ్ళకి కంపేర్ చూస్తే చాలా బలహీనంగానే ఉన్నాం మనం. ఎందుకంటే మన సరిహద్దులను ఎవరితో కంపేర్ అంటే ఈ సోకాల్డ్ అగ్రరాజ్యాలు చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, వీళ్ళందరూ చూస్తే మనం వాళ్ళతో కంపేర్ చేస్తే మనం బలహీనంగానే ఉన్నాం. మన సరిహద్దులు కాపాడుకోవడంత శక్తి మన దగ్గర ఉన్నది. మన దేశంలో ఎవడు రాకుండా ఆపగలిగిన శక్తి మనకు ఉన్నది. కానీ రేపు అగ్రరాజ్యం అయ్యామంటే ఈరోజు మనం ఏం చేస్తున్నామో అది చేయగలగాలి. ఈరోజు హౌతీల దగ్గరికి వెళ్ళాము, మనం రెడ్ సీకి వెళ్ళాము, అక్కడ రక్షణ మనం కలిగిస్తున్నాం. చైనా షిప్పులు కానీ, అమెరికా షిప్పులు కానీ, ఆఖరికి పాకిస్తాన్ షిప్పులను కూడా మనమే రక్షించాం మనం. అంటే అది మన శక్తి. మన సరిహద్దులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా కనీసం మన ప్రాంతంలో అయినా మనం వెళ్ళి రక్షణ కలిగించేటువంటి పరిస్థితికి మనం వచ్చిన రోజు అగ్రరాజ్యం అవుతాం. ఆ పరిస్థితి ఇంకా మనకు అంత లేదు. ప్రస్తుతానికి మనం కొంత 2-3 సంవత్సరాలుగా కొంత మనం పుంజుకున్నాం, కానీ ఇంకా పుంజుకోవాల్సింది చాలా ఉన్నది. ఇద్దరు మహాశత్రువులు మన మీద కూర్చొని ఉండగా ఇంకొంచెం ఖర్చు పెట్టుంటే బాగుండేది. ఆ ఖర్చు పెడితే కనుక దానివల్ల ఇండస్ట్రీ కూడా పెరుగుతుంది. గతంలో మనకు ఇండస్ట్రియల్ కారిడోర్స్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడోర్స్ అని చెప్పి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. పాజిటివ్గానే ఉన్నాయి, కానీ సరిపోదు అని మరి కొంచెం ఎక్కువ నిధులు కేటాయించుంటే బాగుండేది నా అభిప్రాయం. చూద్దాం. ఎనీవే ఓట్ ఆన్ అకౌంట్ కాబట్టి దీంట్లో పెద్ద సర్ప్రైజెస్ ఏమి ఉండవు. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఎన్నుకొని వచ్చిన తర్వాత మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం. రైట్ రైట్ థ్యాంక్ యూ గిరిధర్ గారు. మధుకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మధుకర్ గారు, సహజంగానే ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా విమర్శించే వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు, పెదవి విరుస్తారు, ఇందులో అన్యాయం జరిగింది, అది బ్రాడర్ పర్స్పెక్టివ్లో మనం చూడాలి. కాబట్టి ఇది మధ్యంతర బడ్జెటే, ఇంటర్మ్ బడ్జెటే, ఎన్నికల బడ్జెట్ లాగా కనిపిస్తుందా, లేకపోతే లాంగ్ రన్లో దేశానికి ఏం కావాలో అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారా? అమర్నాథ్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు అండ్ గిరిధర్ గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. వాట్ ఈజ్ యువర్ వర్షన్? గెస్ట్లు ఇద్దరు మంచి పాయింట్స్ కవర్ చేశారండి. ఈవెన్ మనం డెవలప్డ్ కంట్రీయా, డెవలపింగ్ కంట్రీయా అనేది కూడా గిరిధర్ గారు డీటెయిల్గా చెప్పారు. బట్ నా వ్యూ ఏంటంటే, మనం ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ, మనం దేంతో కంపేర్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. ప్రపంచంలో మనలాంటి దేశం ఇంకోటి లేదు. ఇంత జనము, ఇంత డైవర్సిఫైడ్ కంట్రీ, డెమోక్రసీ వాల్యూస్ కాపాడుతున్న కంట్రీ ఇంకోటి లేదు. సో మనము పక్కలతో కంపేర్ చేసుకోవడం మానేసి ముందు 2014కు ముందు ఎలా ఉంది, 14 తర్వాత ఎలా ఉంది అని చూస్తే మన డెవలప్మెంట్ మనకు క్లియర్ కనబడుతుంది. సో 2014లో మన దేశానికి బట్టిన శనిపీడ విరగడైపోయింది.
సో ఇక 2014 నుంచి మహర్దశ స్టార్ట్ అయింది. ఇలా బడ్జెట్ గురించి మీరంటే ఇది ఇంటీరియం బడ్జెట్, ఇది కేవలం ఎలక్షన్ వరకు ప్రభుత్వ ఖర్చులు ఇబ్బంది పడకుండా పెట్టుకునేది. అన్ని దేశాల్లో జరుగుతున్నది, ఇంటీరియం బడ్జెట్లు పెట్టుకుంటారు, ప్రభుత్వ ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఆ పద్దు కొనసాగాలని పెట్టుకునేది. దాంతోపాటు చిన్న చిన్న అనౌన్స్మెంట్స్ ఉంటాయి. సో దీని మీద వ్యాఖ్యానించడానికి పెద్దగా ఏం లేదు. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ అంటారా, ఈ మీడియా హైప్ క్రియేట్ చేస్తుంది. మీడియాలో జనాలకు ఈ ఇంటీరియం బడ్జెట్ అంటే తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు అని చెప్పి దాన్ని అడ్వాంటేజ్గా ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి, దాన్ని బ్యాడ్ చేయాలనుకునే వాళ్ళు దీని మీద రకరకాల హైప్ క్రియేట్ చేస్తారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచుతారా, సామాన్య జీవికి ఊరట ఉంటుందా, రైతులకు ఏమవుతుంది, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి హెడ్ లైన్స్ పెట్టి చేస్తూ ఉంటారు. ఇవన్నీ వస్తాయి, ఫుల్ బడ్జెట్ లో వస్తాయి. ఇక ట్యాక్స్ గురించి మాట్లాడితే డెఫినెట్ గా ఈ రోజు ఒక వ్యక్తి 65,000 రూపాయల జీతం సంపాదించే, నెలకు 65,000 సంపాదించే వ్యక్తి ఏ రకమైన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 2014 ముందు మనం అప్పుడే కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చింది. అంతకుముందు 60,000 వరకు ఉండే, తర్వాత 2 లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ ఉండే. ఈ రోజు 7 లక్షలు. ఇంకా సిఏ మనం ట్యాక్స్ ఫైల్ చేసే అతని దగ్గరికి వెళ్తే 7.5 లక్షల వరకు కూడా ట్యాక్స్ లేకుండా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంది. సో ఎంత పెరిగిందనేది చూడండి. అలాగే జిఎస్టీ వచ్చిన తర్వాత, జిఎస్టీ కన్నా ప్రీ జిఎస్టీలో మీరు బడ్జెట్ ఎప్పుడు వచ్చినా ఫలానా వస్తువులు పెరిగినాయి, ఫలానా తగ్గినాయి, పేపర్లో ఒక కాలం వేసేసేవాళ్ళు, ఏవి పెరిగినాయి ఏవి తగ్గినాయి. ఇప్పుడు అది వేయట్లేదు మీరు గమనిస్తే, ఎందుకంటే ఇవన్నీ జిఎస్టీలోకి వెళ్ళిపోయినాయి. సో జిఎస్టీ ఈ రోజు పేదవాడిని జిఎస్టీ పరిధి నుంచి తీసేశారు. అంటే మన నిత్యావసర సరుకుల్లో ఇంట్లో వాడేది 190% వస్తువుల మీద జిఎస్టీ లేదు. సో ఎవరైనా జిఎస్టీ ఉందంటే వాళ్ళకి అవగాహన లేకనో లేకపోతే కావాలని బురదల్లడమో తప్ప జిఎస్టీ పరిధిలోంచి లేదు. జిఎస్టీ ట్యాక్స్ బ్రాకెట్ నెట్ పెరిగింది, అందువల్ల వసూలు పెరుగుతూ ఉన్నాయి. జిఎస్టీ వసూలు పెరుగుతున్నాయి, కార్పొరేట్ ట్యాక్సెస్ పెరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్సెస్ కలెక్షన్ పెరిగింది. ఎలా పెరిగింది ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్? ఒకటి, ట్యాక్స్ హరాస్మెంట్ తగ్గించేసేది గవర్నమెంట్. అంతకు ముందు నేను స్వయంగా ఇన్కమ్ ట్యాక్స్ హరాస్మెంట్ ఫేస్ చేసా. 3 ఏళ్ల పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చుట్టూ తిరిగా నేను. ఇప్పుడు అలాంటి హరాస్మెంట్లు లేవు. ఇప్పుడు నాకు ఆ డైలాగ్ గుర్తొస్తలేమో వాడేది, కానీ వివాద్ సంవిధాతక్ అని ఆయన ఒక డైలాగ్ చెప్తా ఉంటాడు. అంటే అంతకుముందు గొడవలు ఉండేవి, ఇప్పుడు గొడవలు లేకుండా ఒక రెస్పెక్టబుల్గా ఒక ట్యాక్స్ పేని రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తూ ఉన్నారు. మరి 7 లక్షల రిలీఫ్ సరిపోతుందా, ఇంకా పెంచకూడదని? డెఫినెట్ గా పెంచుతారు. ఇది ఇంటీరియం బడ్జెట్ కాబట్టి ఇది పెరగలేదు. ఫుల్ బడ్జెట్ అంటే ఈ వచ్చే ఫుల్ బడ్జెట్ లోనే పెరుగుతుందా, తర్వాత పెరుగుతుందా అని నేనేం జ్యోతిష్యం చెప్పట్లేదు. బట్ మెల్లమెల్లగా న్యూ ట్యాక్స్ రిజీమ్ లో సింప్లిఫైడ్ ట్యాక్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ ట్యాక్స్ విషయం మనం వేరే ఎవరితో కంపేర్ చేసుకున్నా వరల్డ్ వైడ్ గానీ కాంపిటేటివ్ ట్యాక్స్ ఉంది, తక్కువ ట్యాక్సే ఉంది మనది. కాకపోతే ఇంకా కొంచెం సామాన్యుడికి రిలీఫ్ ఇవ్వాలి, అది నేను కూడా పర్సనల్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే సిటీలో 1 లక్ష రూపాయలు జీతం సంపాదించే వ్యక్తి కూడా పెద్ద అంత బ్రహ్మాండంగా బతకట్లేదు. ఆ రెంటు, పిల్లల ఫీజులు అవన్నీ పోతే పెద్ద మిగలట్లేదు. సో ట్యాక్స్ ని బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నాడు. కాబట్టి ఇంకా రిలీఫ్ ఇస్తే బెటర్. బహుశా న్యూ ట్యాక్స్ రిజీమ్ అది ఎక్కువగానే వెళ్తుంది. అందుకే 5 నుంచి 7 అయింది, తర్వాత మేబీ 10 అవుతుందో, మెల్లగా 12 కూడా కావచ్చు నెక్స్ట్ 5 years లో. వీ డోంట్ నో. బట్ ఆ దిశగా అయితే డెఫినెట్ గా వెళ్తా ఉంది. కాకపోతే ఇక మీరు అన్నట్టు కింద కొందరు విమర్శిస్తారంటే వాళ్ళకి విమర్శించడానికి ఒక పాయింట్ కావాలి. సో ఇంటీరియం బడ్జెట్ కన్నా ముందే వాళ్ళు విమర్శలు రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం ఏం చేయలేము దానికి. ఓవరాల్ గుడ్ స్టెప్. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఈ బడ్జెట్ ని విశ్లేషించకన్నా పోయిన బడ్జెట్ నుంచి కంటిన్యూస్ గా మనం ఎలా జరుగుతుందని విశ్లేషించుకోవాలా. ఇంత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి అతను చెప్పారు గెస్ట్. మీరు 2014లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది మనది? 2.5 లక్షల కోట్లు మాత్రమే. ఇవాళ 11 లక్షల కోట్లు అయింది అది. అంటే దీనివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, దేశానికి ఎంత ఆస్తి జనరేట్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఎక్స్పోనెన్షియల్ మన గ్రోత్ అనేది జెట్ స్పీడ్ లో పెరుగుతూ ఉంది. అంతకుముందు అలాంటి పరిస్థితులు లేకుండే ఇప్పుడు ఒక ఫెయిర్నెస్ వచ్చింది. అంటే వ్యాపారంలో ఒక ఫెయిర్నెస్ వచ్చింది, ట్యాక్స్ పేమెంట్ లో వచ్చింది. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు నెక్స్ట్ జిఎస్టీ నంబర్లు చూడండి, ఇప్పుడు ఇంకో 1-2 days లో వస్తాయి. జనవరి కలెక్షన్ చూడండి, డెఫినెట్ గా 1,75,00,000 1,80,000 కోట్లు ఉంటుంది. నాకు తెలిసి హైయెస్ట్ రికార్డ్ నమోదు చేయబడింది. ఎందుకంటే మనకు పోయిన మంత్ లో రామ్ జన్మభూమి ఈవెంట్ కూడా ఉండే కాబట్టి డెఫినెట్ గా 1,80,000 కోట్ల పైన ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే ఒక ఫెయిర్ గవర్నమెంట్, మన డబ్బులు అంటే మన మనీ సక్రమంగా యూజ్ అవుతుందని ట్యాక్స్ పేయర్లు కూడా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ పరిణామాలన్నీ జరుగుతాయి. రైట్ మధుకర్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. అమర్నాథ్ గారు, మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఎప్పుడు మనకి ఈ పేపర్లో స్టేట్మెంట్స్ బడ్జెట్ పెట్టగానే
సహజంగా కొన్ని దినపత్రికలు వచ్చాడు మళ్ళీ తెలుగు రాష్ట్రాలకి మొండి చేయి చూపించారు, ఏమి ఇవ్వలేదు, ఏమి నిధులు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, జనరల్గా వచ్చేటువంటి కొన్ని స్టేట్మెంట్స్. ఇది ఇంటర్మే అనుకోండి, బట్ స్టిల్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు కానీ అక్కడ ఏపీకి సంబంధించినంత వరకు మాకు భూమి అడిగాము, 53 ఎకరాలంతో భూమి అడిగాము, ఇవ్వలేదు వాళ్ళు అని చెప్పారు. ఇక్కడ తెలంగాణకు కూడా కొంత కేటాయించారు, రైల్వే అభివృద్ధికి 5071 కోట్లు కేటాయించినట్లుగా మంత్రి అశ్విని. ఈ రెండు రాష్ట్రాల పర్స్పెక్టివ్లో న్యాయం జరిగింది అనుకుంటున్నారు మీరు? మొదటగా బిఫోర్ దట్ క్వశ్చన్ అండి, వికసిత్ భారత్ అంటే ఏంది అనేది ఈరోజు నిర్మలాజీ క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. సో వికసిత్ భారత్ అంటే ప్రాస్పరస్ భారత్, హార్మోనీ విత్ నేచర్, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ఇండియా. సో చాలా ప్రస్ఫుటంగా స్పష్టంగా వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశం అంటే ఏంటనేది మనకు వికసిత్ భారత్ అనేది ఏదో ఒక దేశాన్ని కంపేర్ చేసో లేకుంటే ఏదైనా ఒక నెంబర్ను కంపేర్ చేసో చేసింది కాదు, అదొక సంకల్పం, అదొక విజన్. సో మన దేశం ఎప్పుడైనా నేను నిన్న పరీక్షా పే చర్చలో కూడా ఒక సందర్భంలో మోడీ గారు చెప్పిన విషయం చెప్తాను. ఇప్పుడు మన పక్కవానికి 90 మార్కులు వస్తే మనకు 10 మార్కులే మిగలలేదు, మనకు కూడా 100లో ఎన్ని తెచ్చుకోవాలో మనం తెచ్చుకోవాలి. సో ఇది ఆపర్చునిటీ ఈజ్ నాట్ కాంపిటేటివ్ ఆపర్చునిటీస్ కాదు. వికసిత్ భారత్ ఈజ్ నాట్ కంపారిజన్ విత్ ఎనీ అదర్ కంట్రీ. సో దట్ ఈస్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్ ఈస్ క్లియర్లీ వారు చాలా స్పష్టంగా దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. రెండో విషయం ఏంటంటే మీరు అడిగినట్టు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలుగు రాష్ట్రాలకు కానీ ఖచ్చితంగా చాలా అద్భుతమైన న్యాయం జరిగింది. ఇప్పుడు మీరు 40,000 బోగీలను వందే భారత్ బోగీలుగా మారుస్తామని చెప్పారు. అంటే దాని అర్థం ఏంది, మీ ఏపీ ఎక్స్ప్రెస్ కావచ్చు, తెలంగాణ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఢిల్లీకి వెళ్ళే ఎక్స్ప్రెస్లు అవన్నీ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రూపంలోకి మారితే అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా? ఫిషరీస్ ఎక్స్పాండ్ చేశారు, అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్ ఎక్స్పాండ్ చేశారు, అట్లాగే యానిమల్ హస్బెండరీ లైవ్లీహుడ్ మిషన్ ఎక్స్పాండ్ చేశారు, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఎక్స్పాండ్ చేశారు. ఇవన్నీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీకి 9,138 కోట్లు కేటాయించారు, ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుత బడ్జెట్. అంటే అదేమో అసలు బేసిక్గా నేను ఇంకా అద్దూరం రాలేదు. డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద ఈరోజు చెప్పిన నెంబర్స్ ప్రకారము 38 లక్షల కోట్లలో 42% అంటే 16 lakh crores 16 లక్షల కోట్లు మళ్ళీ స్టేట్స్కే వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసిన ట్యాక్స్ దానిలో డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద 16 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మళ్ళీ స్టేట్స్కే ఇవ్వడానికి ఆల్రెడీ లెక్కలు చేసి ఉన్నాయి అవన్నీ. సో అవన్నీ తీసుకొని ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ ప్రవేశపెట్టే దాని బేసిస్ మీద. సో అది ఒక పార్ట్. నేను డబ్బుల గురించి మాట్లాడతలేను, అసలు విషయాల గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఫిషరీస్లో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్లో నెంబర్ 1 ఎక్స్పోర్టర్. నెంబర్ 1 ఎక్స్పోర్టర్కు ఇంకా లాభం చేసినప్పుడు ఎక్కువ మంది ఫిషరీస్ మీద ఆధారపడే వాళ్ళకు లాభం జరిగినట్టే కదా. సో రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు భారత్మాల, సాగర్మాల ఈరోజు భారతదేశంలో 570 పోర్ట్స్ను డెవలప్ చేయడం జరుగుతున్నది. సో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అత్యధిక లాంగెస్ట్ ఏదైతే కోస్టల్ లైన్ ఉందో స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, సో ఆ కోస్టల్ బెల్ట్ మొత్తం డెవలప్ అవుతుంది కదా, కొత్త కొత్త పోర్ట్స్కు నిధులు వస్తాయి కదా, ఉన్నవాడిని మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కదా. సో అట్లాగే భారత్మాల కింద ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈరోజు తెలంగాణలో 3 స్టేట్ హైవేస్ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్వైర్ చేసింది. అంటే దాని మెయింటెనెన్స్ కానీ, దానిలో జరిగే రిపేర్లు కానీ, దానిలో చేసే కొత్త కొత్త ఎక్స్పాన్షన్ కానీ, 4 lane 6 lane అయినా 6 lane 8 lane అయినా ఇవన్నీ ఎవరి బాధ్యత? నేషనల్ NHAIదే కదా బాధ్యత. అంటే దాని అర్థమైంది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే వచ్చినది కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు ఒక ర్యాంప్ కట్టారు రీసెంట్గా. ఏది పివి నరసింహారావు అది దిగిన తర్వాత, హైవే ఓవర్ బ్రిడ్జ్ దిగిన తర్వాత, ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇట్లా మనం ఒక ర్యాంప్ తీసుకున్నాం. ఆ ర్యాంప్ కూడా 100కు 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టింది. అంటే నేను చాలామంది వెళ్తుంటారు కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన బడ్జెట్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మోడీ గారు ఈరోజు ఇన్ఫ్యాక్ట్ మీరు గమనించినట్టయితే ఈ 10 సంవత్సరాల్లో బడ్జెట్ స్పీచ్ అయిన తర్వాత ఇమీడియట్లీ ప్రధానమంత్రి వచ్చి మాట్లాడింది ఎప్పుడు చూడలేదు మనం. ఈరోజు మోడీ గారు దాన్ని ఎందుకు చెప్పారంటే అసలు ఇది ఎంత అద్భుతమైన ఈ 10 సంవత్సరాల జర్నీ, ఈ దశాబ్దపు కాలం ఏదైతే మనము చెప్తున్నామో డికేడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.